ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. యూజువల్లీ మన డైలీ లైఫ్లో మనం ఉన్న బిజీ స్కెడ్యూల్స్లో అవునా, మనకున్న బిజీ లైఫ్లో మనము కొన్ని టైమ్స్ దేవునిలో ఉండలేక, అవునా, దేవునిలో గడపలేక, దేవునిలో ప్రార్థించలేక చాలా ఉంటాం కదండి. అంటే మనకున్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల మనం దేవునికి దూరంగా ఉంటున్నాము అని అనిపిస్తుంది కదా. అంటే ఈరోజు మీరు అదే సిచ్యువేషన్లో ఉన్నారేమో. మీకున్న బిజీ లైఫ్ వల్ల, మీకున్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల, మీకున్న వర్క్ ప్రెషర్స్ వల్ల, లేదా మీకున్న సరౌండింగ్స్ సిచ్యువేషన్స్ అనుకూలించకపోవడం వల్ల దేవునిలో గడపలేకపోతున్నారేమో, దేవునిలో ప్రార్థించలేకపోతున్నారేమో. అయ్యో ఏమవుతుంది నా లైఫ్, ప్రార్థన లేదే నా జీవితంలో, దేవుడు నన్ను విడిచిపెడతారా, దేవుడు నన్ను వదిలేస్తారా అన్న భయంతో మీరున్నారేమో. అయితే ఈరోజు దేవుడు మన అందరితో ఒక మాట మాట్లాడాలనుకుంటున్నారు. ఏంటో చూద్దామా? యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం. ఐషియా చాప్టర్ 43 verse 1. సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. లిసన్ టు ద లార్డ్ హూ క్రియేటెడ్ యూ, ఓ ఇజ్రాయెల్, ద వన్ హూ ఫార్మ్డ్ యూ సేస్, డు నాట్ బీ అఫ్రేడ్, ఫర్ ఐ హ్యావ్ రాన్సమ్డ్ యూ, ఐ హ్యావ్ కాల్డ్ యూ బై నేమ్, యూ ఆర్ మైన్. అయితే నువ్వు భయపడుతున్నావు కదా, దేవునిలో గడపలేకపోతున్నాను, నేను దేవునికి దూరంగా ఉంటున్నాను, దేవుడు నన్ను వదిలేస్తాడా, దేవుడు నన్ను విడిచిపెడతాడని భయంతో ఉన్నావు కదా. కానీ ఈరోజు దేవుడు ఏం మాట్లాడారో చూసారు కదండి. మనం అందరం ఆయన సొత్తు అయి ఉన్నామంట. నువ్వు నేను ఆయన సొత్తు అయి ఉన్నామంట. మనని పేరు పెట్టి పిలిచిన దేవుడు అంట. నన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు మనం ఎప్పటికీ వదిలిపెట్టడండి, ఎప్పటికీ విడిచిపెట్టడు. నువ్వు వెళ్ళే ప్రతి వేలో, నువ్వు చేసే ప్రతి వర్క్స్లో, అవును ఈరోజు నువ్వు బిజీగా ఉన్నావేమో, నేను బిజీగా ఉన్నానేమో, కానీ మనం అందరము ఆయనను మొరపెట్టగానే వెంటనే ఉత్తరం ఇస్తాడంట. మనం భయపడవద్దు, దిగులు పడవద్దు. ఏదైతే ఇన్ని డేస్ గ్యాప్ వచ్చిందో, ఇన్ని డేస్ ప్రార్థనలో ఉండలేమో అన్న భయంతో, బాధతో ఉన్నామో, మళ్ళీ మొదలు పెడదాం, మళ్ళీ దేవునిలో ఉందాం. మళ్ళీ మనం దేవుని ఎవరైతే మనం నువ్వు నా సొత్తు అని పేరు పెట్టి పిలిచారో ఆ దేవుని సార్ మళ్ళీ మనం చూసామంటే ప్రతిదీ కూడా, అవునా, నువ్వు ఫేస్ చేసే ప్రాబ్లం, నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఈరోజు మనకు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి, అవునా, ఎన్నో ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటున్నామేమో, కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ ఇవ్వబోతుందంట. ఈరోజు నువ్వు ఏదైతే ఫేస్ చేస్తున్నావో, అవునా, అది నీ ఇంట్లో సిచ్యువేషన్స్ అయినా అవ్వచ్చు, లేదా నీ వర్క్ ప్రెషర్ వల్లనైనా అవ్వచ్చు, లేదా నీ కాలేజ్లో ఉన్న థింగ్స్ అన్నా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవునా, ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఆయనేనంట. అవునా, ఈరోజు ఆయన ఎలా అయితే పేరు పెట్టి మనల్ని పిలిచారో, ఒకసారి మనం ఆయనకి మొదలు పెట్టినాం అనుకో, వెంటనే ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్గా ఆయన మన లైఫ్లో చేయబోతున్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు. ఈరోజు ఆయన మనని పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.